ఇదే విషయంపై చర్చించడానికి అంది సత్యం గారు విశ్లేషకులు లైవ్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అమెరికా ఇజ్రాయెల్ దాడులు ప్రాంతీయ భద్రతను బలోపేతం చేస్తున్నాయా, లేదంటే పశ్చిమాసియాలో అస్థిరతకు దారి తీస్తున్నాయా? పశ్చిమాసియా మీద అమెరికా పెత్తనం పెరగటానికి ఈ యుద్ధం ఉపయోగపడుతుంది. అమెరికా యొక్క లక్ష్యం కూడా అది. వెస్ట్ ఏషియాలో ఇప్పుడుకున్నటువంటి ఒకే ఒక ప్రతికూలత ఇరాన్. ఇరాన్ కూడా ధ్వంసం చేస్తే ఆ ప్రాంతంలో మిగతా రాజ్యాలు ఏవి కూడా అమెరికాకి ఎదురు తిరిగేటువంటి పరిస్థితి లేదు. రెండో వైపు దరిదాపు పెట్రోల్ ఎగుమతుల్లో లేదా మనం చేసుకున్న దిగుమతుల్లో ఇరాన్ మీద ఆధారపడ్డ దేశాలు చైనా తర్వాత భారతదేశమే. కాబట్టి ఇరాన్ వాళ్ళ చేతులకు పోతే లేదా అమెరికా చెప్పు చేతులు ఉండేటువంటి పాలకుల చేతులకు మారితే ఖచ్చితంగా పరోక్షంగా చైనాని తర్వాత భారత్ను కూడా గ్రిప్పులో పెట్టుకోవచ్చు అనేటువంటి లక్ష్యం మరొకటి కూడా ఇవాళ అమెరికాకు ఉంది. కాబట్టి ఎప్పటి నుంచో వెస్ట్ ఏషియా మీద పెత్తనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇరాన్ ధ్వంసం చేసి కొమెనీ పాలన అంతం చేసి వాళ్ళ మాటినటువంటి పాలకులకు వచ్చేస్తే మొత్తం వెస్ట్ ఏషియా మొత్తం తన చేతుల్లోనే ఉంటుంది. ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కానీ ప్రొడక్షన్ కానీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆయిల్ మీద ఆధారపడ దేశాలు ప్రధానంగా చైనా, భారతదేశం వాళ్ళ చేతుల్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఇటువంటి ఆధిక్యత కొరకే ఇవాళ అమెరికా ఇరాన్ని ధ్వంసం చేయాలనుకుంటుంది. గతంలో ఇట్లాగే అనేక పెట్రోలియం కంట్రీస్ స్వతంత్రంగా వ్యవహరిస్తే అట్లాగే ధ్వంసం చేసింది. ఇరాక్లో సద్దాం హుసేన్ పబ్లిక్ సెక్టర్లో ఆయిల్ శుద్ధి చేయడం మొదలుపెట్టాడు. సద్దాం హుసేన్ చంపేశాను. అట్లాగే లిబియా అట్లే ప్రవర్తించింది. గడాఫీని చంపేశారు. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అమెరికాను వ్యతిరేకించినందుకు ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూలదోసి తన చెప్పు చేతుల్లో ఉన్నటువంటి మునీర్ సర్కార్ను తీసుకొచ్చింది. అట్లాగే వెనుజులాలో ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని అధ్యక్షుని ఎత్తుకెళ్ళి ఇవాళ వెనుజులాలో ఉన్నటువంటి ఆయిల్ బావులను ఉత్పత్తి చేసేటువంటి అవకాశం అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీస్కి అప్పచెప్పింది. ఇప్పుడు ఒక్క ఇరాన్ ఎదురు తిరిగినందుకు ఇరాన్ని ధ్వంసం చేస్తుంది. కాబట్టి అమెరికా యొక్క లక్ష్యం మొత్తం మధ్యప్రాచ్యాన్ని తన దేశంలో తన చేతుల్లో ఉంచుకోవటం, దాన్ని ఇజ్రాయెల్ ఒక పావుగా వాడుకోవటం చేస్తున్నటువంటి ఒక విస్తృత లక్ష్యంతో వాళ్ళ అమెరికా ఈ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే హార్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడితే భారత్లో ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? మన ఇంధన భద్రత ప్రమాదంలో పడుతుందంటారా? ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మన దేశంలో ఇప్పటి వరకు మన దేశంలో ఖర్చు అయ్యే ఆయిల్లో కేవలం మన దేశంలో ఉత్పత్తి చేసేది 12%. మనం 88% ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతి చేసేటలో రష్యా ప్రధాన పాత్ర వహించేది. రష్యా తర్వాత ఇరాన్నే మనకు ఆయిల్ ఎగుమతి చేస్తున్నటువంటి దేశం. రష్యాతోటి దిగుమతి చేసుకోకుండా మన భారతదేశం మీద ఒత్తిడి తెచ్చి తగ్గించుకున్నాం, కనిష్ట స్థాయికి తగ్గించుకున్నాం. దీని ప్లేస్లో అమెరికా నుంచి కొంటున్నాం. అమెరికా నుంచి కొంటున్నందుకు ప్రతి బ్యారెల్కు $2 నుంచి $3 అధికంగా పెట్టి కొంటున్నాం. అంటే బ్యారెల్ అంటే దరిదాపు 120 లీటర్లు అంటే ఒక పీపా. కాబట్టి ఒక బ్యారెల్కు $2-3 ఎక్కువ పెట్టి ఇవాళ అమెరికా నుంచి కొంటున్నందుకు మన మీద అదనంగా 20% దిగుమతి భారం పడుతుంది. తర్వాత రెండవది హార్ముజ్ జలసంధి నుంచి మనం ఎప్పుడైతే రష్యా నుంచి కొనటం బంద్ చేసామో ఇవాళ గల్ఫ్ నుంచే మనం దిగుమతులు చేసుకోవాలి. పరిసర ప్రాంతాల నుంచి గల్ఫ్ నుంచి దరిదాపు హార్ముజ్ జలసంధి ద్వారా 30% పెట్రోల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇరాన్ అమెరికా వ్యతిరేకంగా దాన్ని మూసేసింది. ఈ మూసేయటం మరికొంత కొనసాగితే 30% ఆయిల్ మనం ఇప్పుడు ఇక్కడి నుంచి హార్ముజ్ నుంచి వచ్చేటువంటిది ఆగిపోతే అవి ఇతర దేశాలు చుట్టి రావాలి. అందువల్ల దరిదాపు మనకు 20 రోజులు ఎక్కువ పెరుగుతుంది సప్లైకి. తర్వాత 50% ఖర్చు పెడుతుంది. దిగుమతి ఖర్చు 50% పెరుగుతుంది. వీటన్నిటితోటి రష్యా నుంచి లేకపోవటం, తర్వాత హార్ముజ్ జలసంధి బూడించడం, తర్వాత ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం కోల్పోవడం, వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు యావరేజ్న $70-80 నడుస్తుంది ఒక బ్యారెల్కు. అది తాత్కాలికంగా 10 రోజుల్లో $80, దీర్ఘకాలంలో $110 పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెట్రోల్ దిగుమతి బిల్లు ఎక్కువ అవుతుంది. మనం ఇయర్లీ $280 బిలియన్ ఆయిల్ దిగుమతి బిల్లు మంది. దానికి 20%-30% పెరిగితే అది దరిదాపు మరొక $50-60 బిలియన్ మనం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పెట్రోల్ ధరలు పెరిగితే
ఏది ఆలస్యం కావటం వల్ల కానీ దిగుమతి ఖర్చు కానీ పెరిగితే మన దేశంలో అన్నిటి ధరలు పెరుగుతాయి. ఎందుకంటే పెట్రోలియం ఈజ్ అన్ ఇన్పుట్ ఫర్ ఎవ్రీ ప్రోడక్ట్. అన్ని సరుకులలో కూడా ఇది ఇన్పుట్కి ఉపయోగపడుతుంది. కాబట్టి అన్నిటి మీద ఆ ప్రభావం ఉండి అన్నిటి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మన దేశంలో ఇన్ఫ్లేషన్ రేటు కొంత పెరిగే అవకాశం ఉంది, ఖర్చు పెరిగే అవకాశం ఉంది, ఉత్పత్తుల ఖర్చు పెరిగే అవకాశం ఉంది. దిగుమతులు బిల్లు పెరగడంతో మనకు దాదాపు ఒక 60-70 బిలియన్ డాలర్ల అదనం ఖర్చు అయితే డాలర్లకు డిమాండ్ పెరిగి డాలర్ ధర పెరుగుద్ది, రూపాయి విలువ పడిపోద్ది, మరింత పడిపోయేటువంటి అవకాశం ఉంది. డాలర్ మనకు ప్రియం అవుతుంది కాబట్టి దాని ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ విస్తృతమైనటువంటి ప్రభావం ఇవాళ ఇరాన్ మీద అమెరికా దాడి చేయటం వల్ల మన మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది.